దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం కింద చదువుకుందాం. కింద భాగం చదువుకుందాము. కింద భాగం, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు, నిన్ను పైవాడుగా ఉంచును కానీ కిందివాడుగా ఉంచడు. ఇక్కడ మనకి చక్కటి మాటలు మనకి ఉన్నవి, మనము తెలుసుకుందాం. దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. తల, తోక. ఇప్పుడు దేనికి మనం ఎక్కువ విలువ ఇస్తాము? తలకాయకి విలువ ఇస్తామా, కాళ్ళకి విలువ ఇస్తామా? తలకాయకి విలువ ఇస్తాం. ముఖాన్నే మనము గుర్తిస్తాము, కాళ్ళని మనం గుర్తించలేము. కాళ్ళ వైపు మనము చూడము. ఎక్కువ శాతం మనము ముఖం వైపు చూస్తాం. ముఖం ఎలాగుంది, ముక్కు ఎలాగుంది, కండ్లు ఎలాగున్నవి, పండ్ల వరుస ఎలాగుంది, మీసకట్టు ఎలాగుంది, ఆయన పెదవులు ఎలాగున్నవి అని మనం ముఖాన్ని చూస్తాము కానీ తలను మనము చూడము. మనము తోకని ఎన్నడూ మనము చూడము. కాబట్టి ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. తల అంటే పైన ఉండేది తల, కింద ఉండేది కాలు. కానీ నిన్ను 10 మందిలో కూడా నిన్ను తలగా ఉంచుతాడు. 100 మందిలో కూడా నిన్ను ఒక తలగా ఉంచుతానని, ఒక అధికారిగా నిన్ను ఉంచుతానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన దేవుళ్ళారా, నువ్వు దేవుని యొక్క వాక్యం వింటూ దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు జీవించినట్టయితే నిన్ను తలగా ఉంచుతాడు కానీ ఆయన తోకగా ఎన్నడూ ఉంచడు. 2, 3వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిన్ను పైవాడుగా ఉంచుతాడు కానీ కిందివాడుగా ఉంచడు. పైవాడుగా, అధికారిగా నిన్ను ఉంచుతాడు. పైవాడుగా, నీకంటే పై స్థాయిలో ఉంచుతాడు దేవుడు. దేవుడు నీ ఇంట్లో అందరికంటే నేను పై స్థాయిలో ఉంచుతాడు. నీ బంధువులు అందరికంటే నిన్ను పై స్థాయిలో ఉంచుతాడు. నిన్ను పైవాడుగా ఉంచుతాడు కానీ ఆయన కిందివాడుగా ఉంచడు. దేవుని యొక్క మాట విన్నట్టయితే, దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు వర్ధిల్లినట్టయితే నిన్ను తలగా నియమించడు కానీ తోకగా నియమించాడు. 1. 2వ మాట, నిన్ను పైవాడుగా ఉంచుతాడు కానీ నిన్ను కిందివాడుగా ఉంచడు. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.